హాయ్ అండి. నాటుకోడి ఫుడ్ ఛానల్‌కి స్వాగతం. నేను ఈరోజు మంచి వంటకంతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే ఉప్మా పెసరట్టు అండి. ఉప్మా పెసరట్టు చేయబోతున్నానండి. ఉప్మా పెసరట్టుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక కప్పు పెసలు, ఒక అరకప్పు రేషన్ రైస్, రేషన్ బియ్యం అండి. పెసలు, బియ్యం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్క, క్యారెట్, బొంబాయి రవ్వ ఒక కప్పు అండి. బొంబాయి రవ్వ, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఆయిల్ అండి. ఇది ఉప్మాకండి. ఇది పెసరట్టుకి. ముందుగా మనం ఈ పెసల్ని, ఈ బియ్యాన్ని ఒక గిన్నెలో వేసుకొని చక్కగా వాటర్ పోసుకొని మనం దాదాపుగా 5-6 గంటలు మనం నానబెట్టుకోవాలండి. నైట్ నానబెట్టేసుకొని పగలు చక్కగా మిక్సీలో వేసుకుంటే మీకు పిండి చక్కగా ఉదుగవుద్ది. ఎక్కువసేపు నానాలి కాబట్టి ముందుగా మనం నానబెట్టుకుందాం పెసలు. ఇదిగోండి, మిక్సీ గిన్నె ఒకటి తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి పెసలు, బియ్యం మిక్సీ గిన్నెలో వేసుకొని మినిమం 6 గంటల పైన నానబెట్టుకోవాలండి పెసలు. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఒక అర స్పూను సాల్ట్, ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి చక్కగా మెత్తగా వచ్చేటట్టు. ఇదిగోండి పెసరపిండి చక్కగా మిక్సీలో పట్టుకున్నాం కదా. ఇప్పుడు చక్కగా ఒక గిన్నెలో తీసేసుకుంటాం. మనం చేయబోయేది ఉప్మా పెసరట్టు అండి. పెసరట్టు ఉప్మా మనం 3 రకాలుగా వేసుకోవచ్చండి. ఈ పిండితోటే పెసరట్టు ఉప్మా చేసుకోవచ్చు, ప్లేను పెసరట్టు వేసుకోవచ్చు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు చక్కగా సన్నగా తరిగి ఒక అట్టు వేసుకోవచ్చు. 3 రకాల దోశలు వేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి పెసరట్టు ఉప్మాకి మన కాంబినేషను ఇందాక చట్నీ గురించి చెప్పలేదు. అల్లం చట్నీ అండి, మంచి కాంబినేషన్ అది. పెసరట్టుకి అల్లం చట్నీ మంచి సూపర్ మ్యాచ్ అండి అది. ఇప్పుడు అల్లం చట్నీకి ఒక మూకుడు పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్, తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, ఎండుమిర్చి, చక్కగా దోరగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ గిన్నెలు వేసుకొని ఇదిగోండి మిక్సీ గిన్నెలు వేసుకొని మిక్సీ పట్టుకుందాం అల్లం చట్నీ. మనం ఇదే మూకిట్లో పెసరట్టు ఉప్మాకి ఉప్మా రెడీ చేసుకుందాం. కొంచెం ఆయిల్, ఆవాలు, ఒక అర స్పూన్ ఆవాలు, ఒక అర స్పూను జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు,
ఒక అర స్పూన్ ఉప్పు, ఇదిగోండి కప్పు బొంబాయి రవ్వ. ఈ కప్పుతో 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. ముందుగానే ఉప్పు చూసుకుందామండి. ఉప్పు సరిపోయింది. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి, ఎసరు మరగాలి కాబట్టి. ఇవన్నీ ఎసరు మరిగింది. ఈ బొంబాయి రవ్వని చక్కగా కలుపుతూ వేసుకోవాలండి, లేకపోతే ఉండలు కడుతుంది. ఈ తాలింపులో పచ్చిశనగపప్పు కానీ సాయమినపప్పు కానీ వేయకూడదండి, పెసరట్టు ఉప్మా కాబట్టి. ఇవన్నీ వేస్తే ఏమవుతుందంటే పెసరట్టు మీద చక్కగా మీకు రాదు. అట్లాగే బొంబాయి రవ్వ ఉప్మాకి మనం మామూలుగా పోసే దాని మీద 1 కప్పు వాటర్ ఎక్స్ట్రానే పోయాలండి, పలచగా ఉండాలి. అప్పుడు మీకు అట్టు మీద జరుపుకోవటానికి చక్కగా కుదురుద్ది. కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది. ఆ మాత్రం అట్లాగా లూజుగా ఉండాలి. గట్టిగా ఉంటే అట్టు మీదకి కుదరదు, అట్టు వేసుకోవటానికి. ఇంతేనండి, ఉప్మా రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు పెసరట్టుకి ప్రిపేర్ అయిపోదాం. ఇదిగోండి, పెసరట్టుకి ఒక పెన్నం పెట్టుకోండి. చక్కగా పెన్నం వేడెక్కిన తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకోండి. పెన్నం వేడెక్కిన తర్వాత మనం ఉప్మా పెసరట్టుని వేసుకోవాలి. ముందుగా పెట్టుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర. మంటను మీడియంలో పెట్టుకోండి, తక్కువలో. చక్కగా అట్టు చుట్టూ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అట్టు కొంచెం కాలిన తర్వాత మనం ఉప్మాని వేసుకోవాలండి పైన. ఇప్పుడు మనం ఉప్మాని అట్టు మీద వేసుకొని చక్కగా అట్టుకి మొత్తం పట్టేటట్టు వేసుకోవాలి. చక్కగా అట్టుకి అంతా సరిపడా లాగా అప్లై చేసుకొని చక్కగా ఓర్పుగా చేసుకోవాలండి. అట్టు సూపర్ టేస్టీగా ఉంటుంది. దీని కాంబినేషన్ అల్లం చట్నీ కూడా రెడీ అయిపోయింది. మిక్సీ పట్టేసుకున్నాము. ఇప్పుడు పైన చక్కగా ఆయిల్.
అట్టు చుట్టూ, అట్టు పైన చక్కగా అట్టుని తిరగేయకూడదండి. చక్కగా ఇట్లా మడత పెట్టడమే. కాలిందో లేదో చూద్దాం. కొద్ది కాలాలి. చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఏగాలండి పెసరట్టు. అట్టుని ఇప్పుడు తిరగేసుకుందాం. తిరగేసుకోకూడదండి, మడత పెట్టుకోవాలి. ఉప్మా ఉంది కాబట్టి. చూసారా, అట్లా రావాలి. పెసరట్టు ఉప్మా రెడీ అండి. మనం ప్లేట్లో తీసేసుకుందాం. పెసరట్టు ఉప్మా రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఇంకో దోశ వేసుకుందాం. ఇదిగోండి ఇంకొక పెసరట్టు, ఇంకొక మోడలు. ఉప్మా పెసరట్టు అయిపోయింది కదా. ఇప్పుడు ఉల్లిపాయలు ఇది ఒకటి అండి, పచ్చిమిర్చి, జీలకర్ర కొద్దిగా ఎక్స్ట్రానే ఉండాలి, ఎందుకంటే పెసరట్టు కాబట్టి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, సన్నగా తురుముకున్న క్యారెట్, చక్కగా ఆయిల్, వేసుకొని వీటిలన్నిటిని మనం ఇట్లాగా అద్దుకోవాలి. ఇందాక ఉప్మా పెసరట్టు చూశారు కదా, ఇది ఒక మోడలు. సూపర్ టేస్టీగా ఉంటుందండి అల్లం చట్నీతో తింటే. ఇదిగోండి చక్కగా కాలింది అట్టు. చూసారా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, క్యారెట్ తురుము అన్నీ వేసుకున్నాం కదా. ఇది ఒక అట్టు అండి. చక్కగా మట్ట పెట్టేసుకుందాం. ఇది కూడా ఒక ప్లేట్లో తీసి, ఇది రెండో అట్టు అండి. ఇప్పుడు ప్లేన్ వేసుకుందాం. ప్లేన్ పెసర, చక్కగా ఆయిల్ వేసుకోవాలి అట్టు చుట్టూ. చూసారుగా 3 రకాలు పెసరట్లు వేసుకున్నాము. ఉప్మా పెసరట్టు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, క్యారెట్ తురుము, అల్లం ముక్కలు అన్నీ వేసి ఒక పెసరట్టు వేసుకున్నాము.
ఇవ్వండి, ఒకవైపు కాలింది, దీన్ని తిరగేసుకోవాలి ఈ అట్టుని. ఇట్లాగే రెండో వైపు కూడా మనం కాల్చుకోవాలి. చూసారు కదండి, 3 రకాల పెసరట్లు వేసుకున్నాము. ఉప్మా పెసరట్టు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసి క్యారెట్ తురుముతో కలిపి ఒక అట్టు. ఇది ప్లేన్ అట్టు అండి. ఇంతేనండి, ప్లేన్ అట్టు కూడా రెడీ. చూసారా, ఉప్మా పెసరట్టు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము వేసింది ఒకటి, ప్లేన్ ఒకటి. చూసారుగా.